ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక స్తంభము నేలపైనున్న P అను బిందువు వద్ద చేసే కోణము tan ఇన్వర్స్ 1/2 అయితే స్తంభము పై అర్ధ భాగము P వద్ద చేసే కోణము ఎంత? A vertical pole subtends an angle tan inverse 1/2 at a point P on the ground. The angle subtended by the upper half of the pole at the point P. జనరల్గా మనము యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్, యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్, అన్ యాంగిల్ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్, ఇలాంటి విషయాల్లో అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఒక్కసారి యాంగిల్ సబ్టెండెడ్ అనే దాని మీద కొద్దిసేపు మాట్లాడుకుందామండి. ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి. ఈ త్రిభుజములో ఏ దగ్గర ఉన్న కోణము 30 degrees అని తీసుకుందాం. గమనించండి, ఏ దగ్గర ఉన్న కోణము బీసీ భుజము చేసే కోణము అంటే బీసీ భుజము యొక్క చివరి బిందువులను తీసుకెళ్ళి ఏకి కలపగా ఏ దగ్గర ఒక కోణము ఏర్పడింది కాబట్టి ఈ 30 degreesని బీసీ భుజము ఏ వద్ద చేయు కోణము అంటారు. అన్ యాంగిల్ సబ్టెండెడ్ బై బీసీ అట్ ద వర్టెక్స్ క్యాపిటల్ ఏ. ఓకే, బీసీ అంటే లైన్ సెగ్మెంటే కదండి. ఒక లైన్ సెగ్మెంట్ ఒక బిందువు దగ్గర చేసే కోణము అనగా ఆ లైన్ సెగ్మెంట్ ఎండ్ పాయింట్స్ని తీసుకెళ్ళి ఆ పాయింట్కి జాయిన్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ అండి. కంప్లీట్గా ఏ దగ్గర ఉన్న కోణము యొక్క రిమోట్ బీసీ భుజము చేతిలో ఉంటుంది. బీసీ భుజము పెరిగితే ఏ కోణము పెరుగుతుంది, బీసీ భుజము తగ్గితే ఏ కోణము తగ్గుతుంది. కాబట్టి ఈ 30 degrees అనేది బీసీ భుజము ఏ వద్ద చేసే కోణము అని అర్థం. 30 degrees is called an angle subtended by the side BC at the vertex or at the point capital A. ఇది యాంగిల్ సబ్టెండెడ్ మీనింగ్ అండి. మరి ఇక్కడ ఏమన్నారో చూడండి. ఒక స్తంభము నేలపైనున్న, స్తంభము కూడా ఒక రేఖాఖండమే కదండి. ఒక స్తంభము నేలపైనున్న P అను బిందువు వద్ద చేసే కోణము tan ఇన్వర్స్ 1/2. రైట్. అయితే ఆ స్తంభము పై అర్ధ భాగము P వద్ద చేసే కోణము ఎంత? చూడండి, దిస్ ఈస్ ఏ పోల్, దిస్ ఈస్ ఏ పోల్. పోల్ సబ్టెండ్స్ అన్ యాంగిల్ tan ఇన్వర్స్ 1/2 ఎట్ ఏ పాయింట్ P ఆన్ ద లెవెల్ గ్రౌండ్. ఈ P అనే పాయింట్ లెవెల్ గ్రౌండ్ మీద ఉంది చూడండి. లెట్ ఇట్ బి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి ఒక లైన్ సెగ్మెంట్ కదండి. ఈ లైన్ సెగ్మెంట్ P దగ్గర చేసే కోణము అనగా ఈ లైన్ సెగ్మెంట్ రెండు చివర బిందువులని P బిందువునకు కలపగా P దగ్గర ఏర్పడిన కోణము అని. ఆబ్వియస్లీ దిస్ ఈస్ 90 degrees. సో theta given as tan inverse 1/2. ఓకే, అంటే ఇండైరెక్ట్లీ tan theta is equals to 1/2 given, right? Suppose this is h/2, this is h/2. Total height of the pole is h. Let it be x. Indirectly tan theta is equals to h by x. Okay, that is given as 1/2. Now the question is to find what is an angle subtended by upper part of the pole at the same point P. ఈ స్తంభం యొక్క పైన అర్ధ భాగము P బిందువు దగ్గర చేసే కోణము ఎంత? చూడండి, ఇప్పుడే మనము
లైన్ సెగ్మెంట్ సబ్టెండింగ్ యాంగిల్ గురించి మాట్లాడాము. ఈ పైన అర్ధభాగము P దగ్గర చేసే కోణము అనగా ఈ పైన అర్ధభాగం యొక్క చివరలను P బిందువునకు కలపాలి. అంటే దిస్ ఈస్ ఆల్ఫా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అంటున్నారు. ఆల్ఫా ఎంత అంటున్నారండి. ఓకే, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయడానికి ఇదేమి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. ఆల్ఫా ఉన్న యాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. హోల్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్డ్. యాంగిల్ ఎట్ P ఈజ్ theta. Now this angle will be theta minus alpha. Okay, what about theta minus tan of theta minus alpha? That is h by 2 by x andi. That is half of h by x andi. h by x already given as tan theta is equals to h by x. h by x value already 1 by 2. So this will be 1 by 4. ఒక దాంట్లోనేమో tan theta ఉంది, మరొక దాంట్లోనేమో tan of theta minus alpha ఉంది. మనకు కావాల్సింది ఆల్ఫా. ఈ రెండింటి నుంచి ఆల్ఫాని కనుక్కునే ప్రయత్నం చేయాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. చూడండి, tan alpha can be written as tan of theta minus of theta minus alpha. ఈ స్టెప్ అర్థమైందో లేదో చూడండి. theta theta cancelled, our alpha is there only. Okay, now it is looking like tan of a minus b. Tan theta minus tan of theta minus alpha by tan of a minus b ante 1 plus tan theta tan of theta minus alpha andi. Okay, చూడండి, tan theta value 1 by 2, tan of theta minus alpha value 1 by 4, denominator లో 1 plus 1 by 2 into 1 by 4. 8ని LCM తీసుకోండి మీరు. 4 minus 2 2, అప్పుడు LCM gets cancelled కదండి, 9. Therefore alpha is equals to tan inverse 2 by 9 అండి. ఉందేమో చూసుకోండి ఒకసారి. సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదండి. మనకు 30 degrees 45 degrees 60 degrees యాంగిల్స్ ఇస్తే ఈజీగా చేసాము. రైట్, ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ 60 meter హై, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫౌండ్ టు బి equal to the angle of depression of the foot of the tower. The height of the tower in meters. ఏమంటున్నారో చూడండి. 60 మీటర్ల ఎత్తుగల భవనం పై నుండి ఒక గోపుర శిఖరము చేసే ఊర్ధ్వ కోణము. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వ కోణం అంటున్నారంటే గోపుర శిఖరము బిల్డింగ్ కంటే హైట్ ఉన్నట్టే కదండి. రైట్, గోపుర పాదము చేసే నిమ్న కోణానికి సమానమైతే ఆ గోపురం యొక్క ఎత్తు మీటర్లలో. ఇక్కడ ఎలాంటి యాంగిల్స్ ఇవ్వలేదండి, యాంగిల్స్ మీద డిపెండ్ అవ్వలేదు క్వశ్చన్. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆఫ్ హైట్ 60 meter, an angle of elevation of the top of a tower observed same as the angle of depression of the foot of the tower. Then what is the height of the tower? ఇక్కడ ఒక బిల్డింగ్ అన్నారు. మనం బిల్డింగ్ అయినా టవర్ అయినా వర్టికల్ లైన్ లాగానే తీసుకుంటున్నాం కదండి. దీస్ టూ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద లెవెల్ గ్రౌండ్.
ఇది లెవెల్ గ్రౌండ్ అండి. ఓకే, మనము వీటికి నేమ్స్ ఇచ్చుకుందాం. ABCD. దిస్ ఇస్ టవర్, దిస్ ఇస్ బిల్డింగ్. ఓకే, ఇప్పుడు పరిశీలకుడు ఎక్కడున్నాడు? బిల్డింగ్ పైన ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న పరిశీలకుడు ఎవ్వరు డిస్టర్బ్ చేయకపోతే ఈ లైన్లో చూస్తాడు. ఇది వాడి లైన్ ఆఫ్ సైట్, వాడి దృశ్యరేఖ అండి. ఇది పరిశీలకుడు ఇక్కడ కూర్చొని ఎవ్వరు డిస్టర్బ్ చేయకపోతే, ఇప్పుడు నన్ను కూడా ఎవ్వరు డిస్టర్బ్ చేయకపోతే ఇదే హైట్లో నేను చూస్తూనే ఉంటాను. నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేయడం అంటే నేను ఇంకేదైనా వస్తువుని చూడాల్సి వస్తే తల పైకెత్తుతాను, అంటే నా లైన్ ఆఫ్ సైట్ని చేంజ్ చేస్తాను అంతే. కిందికి చూడాల్సి వస్తే లైన్ ఆఫ్ సైట్ని కిందికి మార్చుకుంటాను. ఇప్పుడు వీడు ఏం చేయాలి? టాప్ను అబ్జర్వ్ చేశాడు. ఎంత యాంగిల్లో అబ్జర్వ్ చేశాడండి? టాప్ని ఏ యాంగిల్లో అబ్జర్వ్ చేశాడండి? వీ డోంట్ నో. అక్కడే కూర్చున్న వీడు ఫుట్ ఆఫ్ ద టవర్ని కూడా అబ్జర్వ్ చేశాడు. దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ ఆల్సో ఆల్ఫా. ఇంతే ఇచ్చారు మనకి. ఇంకా బిల్డింగ్ హైట్ ఇచ్చారు. బిల్డింగ్ హైట్ అంటే ఇది 60 మీటర్స్ ఇచ్చినట్లే. ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి, రైట్. దిస్ ఈజ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనము టవర్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. టవర్ హైట్ని హెచ్ అనుకుంటే అప్పర్ పోర్షన్ విల్ బి H-60. ఇదంతా క్వశ్చన్లోనే ఇచ్చారండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఓకే, మనకు తెలిసి ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఈ సైడ్ని ఎక్స్ అంటే ఇది కూడా ఎక్సే. దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ ఆల్ఫా. tan alpha is equals to, from the above triangle, H-60 by x. Tan alpha is equals to, from the below right angle triangle, this is 60 by x. ఇవి రెండు tan alpha సేమ్ కదండి. Then H-60 by x is equals to 60 by x అండి. ఈజీగా దొరికిపోయింది ఆన్సర్. H is equals to 120 meters. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ 45 degrees ఫ్రమ్ ఏ పాయింట్ 10 meter above the water level of a lake. The angle of depression of its image in the lake is 60 degrees. The height of the tower is, from a certain height from the water level, there is an observer. He has observed the top of a tower at an angle of elevation 45 degrees. He also observed the image of the tower in the water at an angle of depression 60 degrees. What is the height of the tower? సరస్సు ఒడ్డున నీటి మట్టానికి 10 మీటర్ల ఎత్తున ఉన్న పరిశీలక బిందువు నుండి ఒక స్తంభాగ్రపు ఊర్ధ్వ కోణము 45 degrees, నీటిలో దాని ప్రతిబింబపు నిమ్న కోణము 60 degrees అయితే స్తంభము ఎత్తు ఎంత? మళ్ళీ డయాగ్రామ్ వస్తే ఆన్సర్ వచ్చినట్టేనండి. దిస్ ఈస్ 10 meter height above the water level. This is water. Okay. There is a tower. Tower height is definitely more than 10 meters. Why? Because ఇక్కడ కూర్చున్న అబ్జర్వరే టాప్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చూశాడని చెప్పాడు. సో దిస్ ఈస్ హిజ్ లైన్ ఆఫ్ సైట్.
పరిశీలకుడికి లైన్ ఆఫ్ సైట్ అండి. ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి అనుకుందాం, ఇది సి, ఇది డి అనుకుందాం. ఈ టవర్కి హైట్, కంప్లీట్గా హైట్ హెచ్ అని కన్సిడర్ చేద్దామండి. రైట్, ఈ హెచ్ఏ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ నుండి ఏం చేశాడు, 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చూశాడు. ఆ తర్వాత ద ఇమేజ్ ఆఫ్ ద పోల్ ఆర్ ఇమేజ్ ఆఫ్ ద టవర్ ఇన్ ద వాటర్, ఇన్ ద లేక్ వాటర్. దిస్ ఈజ్ ఇమేజ్ అండి. లెట్ ఇట్ బి డి డాష్. ఇక్కడే కూర్చున్న పరిశీలకుడు దాని యొక్క ప్రతిబింబాన్ని, నీటిలో దాని ప్రతిబింబాన్ని 60 డిగ్రీస్ నిమ్న కోణంతో పరిశీలించాడు. ఇదండి డేటా, ఇదండి డేటా. ఇక్కడైతే ఆబ్వియస్లీ 10 మీటర్స్. దిస్ ఈజ్ ఆల్సో హెచ్. వాటర్ లెవెల్కి ఎబో ఎంత హైట్ ఉంటుందో వాటర్లో దాని ఇమేజ్ కూడా అంతే డెప్త్ ఉంటుందండి. సో ఇది హెచ్ అన్నాం కాబట్టి ఇది కూడా హెచ్. 10 మీటర్స్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు. సో హియర్ ఆల్సో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్. ఓకే, ఇదండి టోటల్ హైట్ హెచ్ కాబట్టి ఇది హెచ్ మైనస్ 10 అనొచ్చు. ఇది 45 డిగ్రీస్ కాబట్టి 45 డిగ్రీస్కి ఆపోజిట్, 45 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్స్ సేమ్ కాబట్టి ఇది కూడా హెచ్ మైనస్ 10 అవుతుంది. అప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి ఇది ఎంత అవుతుందండి, హెచ్ ప్లస్ 10 అవుతుంది. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. tan 60 డిగ్రీస్ అనేది 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ బై 60 డిగ్రీస్కి హైపోటెనస్. అప్పుడేమవుతుందో చూడండి, tan 60 డిగ్రీస్ ఈ డౌన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 60 డిగ్రీస్ అండి. tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ హెచ్ ప్లస్ 10, అడ్జసెంట్ సైడ్ హెచ్ మైనస్ 10. ఇది √3 కదండి. √3 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ 10 బై హెచ్ మైనస్ 10. √3 టైమ్స్ హెచ్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ 10. హెచ్ని కామన్ తీస్తే అక్కడి నుంచి ఒక హెచ్ని తెచ్చాను. 10ని కామన్ తీస్తే ఈ √3 అక్కడికి వెళ్తుంది. రైట్, హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 10 టైమ్స్ √3 ప్లస్ 1 బై √3 మైనస్ 1. దీనిని రేషనలైజ్ చేద్దామండి. డినామినేటర్ని √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1 చేస్తే న్యూమరేటర్లో 10 ఇంటూ √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ 3 ప్లస్ 1 ప్లస్ 2 √3 బై డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 2. 2తో 10ని క్యాన్సిల్ చేయకండి. ఆప్షన్స్లో అన్నింట్లో అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి లోపల క్యాన్సిల్ చేయండి. ఈ 4ని క్యాన్సిల్ చేస్తే 2, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే 10 ఇంటూ 2 ప్లస్ √3 మీటర్స్ అండి. 10 into 2 plus √3 meters can be seen in first option. A flagstaff on the top of the tower 80 meter of height subtends an angle tan inverse 1 by 9 at a point on the ground 100 meter from the foot of the tower. The height of the flagstaff is subtending an angle tan inverse 1 by 9 at a point which is at 100 meters from the foot of the tower. What is the height of the flagstaff? 80 మీటర్ల ఎత్తుగల భవనంపై పతాక స్తంభము ఉన్నది. భవన పాదానికి 100 మీటర్ల దూరములో ఉన్న బిందువు వద్ద పతాక స్తంభము చేయు కోణము tan inverse 1 by 9 అయితే పతాక స్తంభము ఎత్తు ఎంత? ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్లో డయాగ్రామ్ వేయగలగాలి, డేటాని బట్టి డయాగ్రామ్ వేయగలగాలి. నేను స్టార్టింగ్లోనే ఎక్స్ప్రెస్ చేశాను మీకు అది.
ఏదైనా ఒక రేఖాఖండము, జెండా కర్ర, ఏదైనా ఒక స్తంభము ఒక బిందువు దగ్గర చేసే కోణము అనగా దాని అగ్రాలను, దాని చివరలను, దాని ఎండ్ పాయింట్స్ని తీసుకెళ్ళి ఆ బిందువుకి జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు అక్కడ ఏర్పడే కోణము. ఓకే, సో దానిని బట్టి డయాగ్రామ్ కరెక్ట్గా వేయగలిగితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ భవనం అంటున్నాడు, జెండా కర్ర అంటున్నాడు. భవనము మీద జెండా కర్ర ఉందట. సో జెండా కర్ర కూడా ఉంది కదా, కాబట్టి ఇది 80 మీటర్ల ఎత్తు కలిగిన భవనం అండి. ఈ భవనము మీద జెండా కర్ర ఉంది. ఇది జెండా కర్ర. ఓకే, ఈ జెండా కర్ర ఉందండి. ఈ భవన పాదము నుండి ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి అనుకుందాం. 80 మీటర్స్ అనేది ఇక్కడి వరకే. భవన పాదము నుండి లెవెల్ గ్రౌండ్ మీద 100 మీటర్ల దూరములో ఏముంది? ఒక బిందువు ఉంది. ఈ బిందువు పేరు డి అనుకుందాం. రైట్. ఇప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా చదివితే జెండా కర్ర అనేది, జెండా కర్ర అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఈ జెండా కర్ర అనేది డి దగ్గర చేసే కోణం. యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఫ్లాగ్ స్టాఫ్ at a point which is situated at a distance 100 meters from foot of the building. ఓకే, కాబట్టి ఈ పైన పోర్షన్ మాత్రమే ఈ డి బిందువు దగ్గర చేసే కోణము. ఇది టీటా. టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 1/9. ఇండైరెక్ట్గా tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/9 అని ఇచ్చినట్లే. tan theta is equals to 1/9 అని ఇచ్చినట్లే. రైట్. మరి మనకేం కావాలి? పతాక స్తంభము, ఈ జెండా కర్ర యొక్క ఎత్తు కావాలి. ఇది హెచ్ అనుకుందాం. దీనినేమో ఆల్ఫా అని తీసుకుందాం. అప్పుడు tan ఆల్ఫా ఏం కావాలో చెప్పండి. tan ఆల్ఫా అంటే ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కదండి. 80/100 కదా, అంటే 4/5. tan టీటా తెలిసింది, tan ఆల్ఫా తెలిసింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? హెచ్ కనుక్కోవాలి. ఓకే, tan ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా అంటే ఈ మొత్తం ట్రయాంగిల్లో ఇక్కడుండే యాంగిల్ టీటా ప్లస్ ఆల్ఫా. హెచ్ ప్లస్ 80/100 అండి. హెచ్ ప్లస్ 80/100 అండి. ఓకే, మరి tan ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా అంటే tan టీటా ప్లస్ tan ఆల్ఫా బై 1 మైనస్ tan టీటా tan ఆల్ఫా. అవి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. 1/9 ప్లస్ 4/5 బై 1 మైనస్ 1/9 ఇంటూ 4/5 is equals to h plus 80/100 అండి. 5 plus 36 41 by 45 minus 4 41 is equals to h plus 80/100 అండి. Cancel. h is equals to 100 minus 80 20. మనకు కావాల్సింది h కదండి. h 20 వచ్చింది. చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 150 మీటర్ల ఎత్తుగల ఓడ పొగగొట్టపు చివర నుంచి ఒక పడవ నిమ్న కోణము cot inverse 12/5. అయితే ఓడ నుండి పడవకు గల దూరము ఎంత? ఫ్రమ్ ద షిప్స్ మాస్ట్ హెడ్ 150 మీటర్ హై. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ బోట్ ఈజ్ cot inverse
12/5. Then its distance from the ship is. ఇక్కడ ఓడ మీద పొగగొట్టం ఉంది, పొగగొట్టము మీద పరిశీలకుడు కూర్చున్నాడు. అంటే పొగగొట్టం మీద ఎలా కూర్చుంటాడు సార్ అనే డౌట్ మీకు రాకూడదు, వినాలంతే, ఉన్నాడు అనుకోవాలి, అంతే కదండి. లేకపోతే పొగగొట్టం కదా సార్, కాలుతుంది కదా, ఎలా కూర్చుంటారు, అది మనకు అనవసరం. అంటే ఓడ రన్ అవ్వట్లేదేమో, అందులో నుంచి పొగ రావట్లేదేమో, వేడిగా లేదేమో, అక్కడ కూర్చొని చూస్తున్నాడేమో అనుకుందామండి. పొగగొట్టము చివర నుంచి ఒక పడవ నిమ్న కోణము cot inverse 12/5. ఓకే, అయితే ఓడ నుండి పడవకు గల దూరం చూడండి. ఇంతవరకు ఓడ, దీనిపైన పొగగొట్టము ఉంది అనుకుందాం, రైట్. ఇదొక పొగగొట్టం అండి. ఇక్కడ కూర్చున్నాడు పరిశీలకుడు, వీడిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకపోతే వీడి లైన్ ఆఫ్ సైట్ ఇలా ఉంటుంది. ఇదేమో లెవెల్ గ్రౌండ్ కాదు, వాటర్ లెవెల్. సముద్రంలో కదండి. ఇక్కడ ఒక బోట్ ఉంది, ఇది ఏ అనుకుందాం, అది బి అన్నామా, ఇది సి, ఇది డి అండి. ఓకే, ఇక్కడ ఒక బోట్ ఉందండి. ఇతడు నిమ్న కోణంతో పరిశీలించాడు. ఎంత నిమ్న కోణంతో పరిశీలించాడు? ఎంత నిమ్న కోణంతో పరిశీలించాడండి? ఎంతనో, టీటా. ఇది కూడా టీటా. దిస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు cot inverse 12/5. ఇది టీటా అయితే ఇది ఎందుకు టీటా అండి? వాడి లైన్ ఆఫ్ సైట్, ఈ వాటర్ లెవెల్ బోత్ ఆర్ ప్యారలల్ లైన్స్, దిస్ బికమ్స్ ట్రాన్స్వర్సల్. ఇదొక తిర్యక్ రేఖ, ఇవి రెండేమవుతాయండి? ఏకాంతర కోణాలు అవుతాయి, సమానము. ఇక్కడ 90 degrees. ఓకే, ఏమడుగుతున్నాడు ఇప్పుడు మరి? డిస్టెన్స్ బిట్వీన్ షిప్ అండ్ బోట్. ఇది షిప్ అండి, దీని ఎస్ అనండి. షిప్కి బోట్కి మధ్య డిస్టెన్స్, లెట్ ఇట్ బి ఎక్స్. ఈ ఎక్స్ కనుక్కోవాలండి. దీని హైట్ ఇచ్చాడు 150 meters. డెడ్ ఈజీ చూడండి. టీటా cot inverse 2/5 ఇచ్చాడంటే ఇండైరెక్ట్గా cot టీటా 2/5 ఇచ్చినట్టు, కావాలంటే tan టీటా 5/2 కూడా ఇచ్చినట్లే. అయిపోయింది ఆన్సర్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి tan టీటాని యూజ్ చేయండి. 150/x, 150/x అండి. 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 150/x అండి. ఇది 12/5 అండి. ఎస్, అప్పుడు ఏమవుతుంది? 30s. x ఈజ్ ఈక్వల్స్ టు 360 meters. చూడండి, ఫోర్త్ ఆప్షన్. మనం 2/5 తీసుకున్నామండి, అందుకే రాంగ్ వస్తుంది. రైట్. మీరు 12/5 అంటూనే ఉన్నారు కానీ మీరు ఆన్సర్ చెప్తున్నారేమో అనుకుంటున్నాను. రైట్, కరెక్ట్ అండి అశ్వత్థామ గారు. ఎస్. మనం రాంగ్ కాపీ చేసాం చూడండి క్వశ్చన్ని. cot inverse 12/5 అది. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? 360 meters. సో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు, మనం రాంగ్ తీసుకోవడం ఒక్కటి తప్ప, పెద్దగా డిఫికల్ట్ అయితే కాదండి క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ పోల్ ఆఫ్ హైట్ 150 meter, the angles of depression of another pole's upper and lower end are alpha and beta respectively. If tan alpha is equals to 4/3, tan beta is equals to 5/2, then the distance between the tops of the two poles is. చూడండి, 150 మీటర్ల ఎత్తు ఉన్న ఒక స్తంభము శీర్షము నుండి దగ్గరలో ఉన్న మరో స్తంభ
శీర్షము పాదాల నిమ్న కోణాలు అంటే రెండవ స్తంభము మొదటి స్తంభము కంటే పొట్టిగా ఉంది. ఎందుకంటే మొదటి స్తంభం పై భాగాన కూర్చున్న పరిశీలకుడు రెండో స్తంభము పై భాగాన్ని కూడా తలదించి చూశాడు. నిమ్న కోణం అంటున్నాడు. పాదాన్ని ఎలాగూ నిమ్న కోణంలోనే చూస్తాడు, పై భాగాన్ని కూడా నిమ్న కోణంలో చూశాడంటే రెండవ స్తంభము ఎత్తు 150 మీటర్స్ కంటే తక్కువ. నిమ్న కోణాలు ఆల్ఫా బీటా. tan alpha is equals to 4/3, tan beta is equals to 5/2. అయితే స్తంభాగ్రాల మధ్య దూరం ఎంత? స్తంభాగ్రాల మధ్య దూరం ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్ ఆఫ్ 2 పోల్స్, రెండు స్తంభాల చివరల మధ్య దూరం ఎంత అన్నాడు. సో ముందుగా డయాగ్రామ్ కరెక్ట్గా వేయడం వస్తే ఆన్సర్ ఈజీ అండి. దిస్ ఈస్ ఏ పోల్, ఫస్ట్ పోల్ ఆఫ్ హైట్ 150 మీటర్ అండి. ఇది మొత్తం హైట్ అండి. దిస్ ఈజ్ లెవెల్ గ్రౌండ్. ఈ లెవెల్ గ్రౌండ్లో ఇక్కడ మరొక పోల్ ఉందండి. దిస్ ఈజ్ సెకండ్ పోల్. లెట్ ఇట్ బి ఏబి. దిస్ ఈజ్ సిడి. ఇక్కడ కూర్చున్నాడు పరిశీలకుడు. అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడండి? బి దగ్గర ఉన్నాడు. ఇది వాడి లైన్ ఆఫ్ సైట్, దృశ్యరేఖ, పరిశీలకుడి దృశ్యరేఖ. మరి ఈ పరిశీలకుడు ఏం చేశాడండి? క్యాపిటల్ డి అనే బిందువుని ఆల్ఫా అనే నిమ్న కోణంతో చూశాడు. క్యాపిటల్ సి అనే బిందువుని బీటా అనే నిమ్న కోణంతో పరిశీలించాడు. వీడి వాస్తవ దృశ్యరేఖ, ఇది మార్చిన దృశ్యరేఖ. రైట్. మనము డిని ఇక్కడికి జాయిన్ చేస్తే దీనిని పి అనుకుంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజము, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఈ రెండు బ్లూ కలర్ లైన్స్, ప్యారలల్ లైన్స్ చూడండి. దిస్ విల్ బి ట్రాన్స్వర్సల్ ఆల్ఫా అండ్ దిస్ ఆల్ఫా, alternate interior angles. Okay, then after this and this both are parallel. Whenever this is beta, as it is transversal, this becomes beta. వీడు tan alpha ఇచ్చాడు, tan beta ఇచ్చాడు. స్తంభాగ్రాల మధ్య దూరం ఎంత అంటున్నాడు. అంటే బీడి ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇది రెండవ స్తంభానికి టాప్, ఇదేమో మొదటి స్తంభానికి టాప్. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. క్వశ్చన్లో బీడి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారు చూడండి. ఇది మొత్తము 150 ఇచ్చాడు. రైట్. ఓకేనా? ఒకవేళ మనకు దీనిని ఎక్స్ అనుకుంటే అప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఓకే. దీనిని హెచ్ అనుకుంటే ఇది 150 మైనస్ హెచ్ అవుతుంది. లేదంటే మొత్తము ఇది హెచ్ అనుకుంటే ఇది కూడా హెచ్ అవుతుంది. అప్పర్ పోర్షన్ 150 మైనస్ హెచ్ అవుతుంది. చూడండి, tan alpha is equals to మనము బీడి కనుక్కోవాలి అంటే ఎక్స్ అయినా తెలియాలి, హెచ్ అయినా తెలియాలండి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి తెలిసినా కర్ణము ఇన్వాల్వ్ అయ్యే ట్రిగనామెట్రిక్ రేషియో తీసుకోవచ్చు. ఫస్ట్ tan alpha చూడండి, 150 మైనస్ హెచ్ బై ఎక్స్ అవుతుంది. రైట్. tan alpha అంటే 4/3 ఈజ్ ఈక్వల్స్ టు 150 మైనస్ హెచ్ బై ఎక్స్. అట్లాగే tan బీటా చూడండి, tan బీటా అంటే హోల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది తీసుకోవాలి. tan బీటాకి ఆపోజిట్ సైడ్ 150, ఇక్కడ కింద ఎక్స్ ఉంది. 150 బై ఎక్స్ అండి. ఎంత ఇచ్చారు?
ఇది మొత్తం 150 కదండి. tan బీటా ఎంత ఇచ్చారు? 5/2. 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 150/x అంటే 30. x ఈజ్ ఈక్వల్స్ టు 60 అండి. x ఈజ్ ఈక్వల్స్ టు 60 వచ్చింది, ఇది 60 వచ్చింది. మనకు కావాల్సింది బీడి, మనకు తెలిసిందేమో ఈ పీడి. పీడి అనేది ఆల్ఫాకి అడ్జసెంట్ సైడ్, బీడి అనేది హైపోటెనస్. అడ్జసెంట్ హైపోటెనస్ కి సంబంధించినది కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు 60/BD. జాగ్రత్తగా చూడండి, ఓకేనా? మనకేమో tan ఆల్ఫా తెలుసు. ఈ tan ఆల్ఫా నుండి ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే అది 4/3 అయితే కాస్ ఆల్ఫా ఏమవ్వాలండి? 3/5 కావాలి. ఓకే, 3/5 కావాలి. 3/5 ఈజ్ ఈక్వల్స్ టు 60/BD. BD ఈజ్ ఈక్వల్స్ టు 300/3 అంటే 100 మీటర్స్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. కొంచెం జాగ్రత్తగా చూడండి క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ మొదటి స్తంభం ఎత్తు 150 ఇచ్చారు, రెండవ స్తంభం ఎత్తు ఇవ్వలేదు, దాన్ని హెచ్ అనుకున్నాను. అప్పుడు ఇది కూడా హెచ్ అవుతుంది. అప్పుడు పైన పోర్షన్ వచ్చేసి 150 మైనస్ హెచ్ అవుతుంది. ఇది ఎక్స్ అనుకున్నాను, ఇది ఎక్స్ అనుకున్నాను. ఫస్ట్ ఈ అప్పర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి tan ఆల్ఫాని యూజ్ చేశాను, ఎందుకంటే tan ఆల్ఫా ఇచ్చారు కాబట్టి. tan ఆల్ఫాని యూజ్ చేస్తే 150 మైనస్ హెచ్ బై ఎక్స్ అంటే 4/3 ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ హెచ్ బై ఎక్స్. tan బీటాని యూజ్ చేశాను. tan బీటా అంటే హోల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో ఈ సైడ్ 150, ఇది ఎక్స్ అండి. tan బీటా ఆల్రెడీ వీనో, ఎక్స్ వచ్చేసింది. మన టార్గెట్ ఎక్స్ వచ్చినా బీడీ కనుక్కోవచ్చు, హెచ్ వచ్చినా బీడీ కనుక్కోవచ్చు. ఒకవేళ హెచ్ వచ్చుంటే నేను ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ కావాలి కాబట్టి ఆల్ఫాకి ఆపోజిట్ బై హైపోటెనస్ సైనో కోసికెంటో యూజ్ చేసేవాడిని. ఇప్పుడు ఎక్స్ వచ్చింది కాబట్టి ఆల్ఫాకి అడ్జసెంట్ సైడ్ దొరికింది కాబట్టి ఏం చేశానండి? కాస్ ఆల్ఫాని వాడాను. మళ్ళీ ఒక చిక్కు వచ్చి పడింది. వాడు tan ఆల్ఫా ఇచ్చాడు కానీ కాస్ ఆల్ఫా ఇవ్వలేదు. మరి tan ఆల్ఫాకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తే కాస్ ఆల్ఫా తెలియదా అండి? తెలుస్తుంది. ఆ కాస్ ఆల్ఫాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. క్షితిజ రేఖ మీద ఉన్న A, B బిందువుల నుండి కొండ శిఖరము ఊర్ధ్వ కోణాలు 15 degrees, 75 degrees. ఏబీల మధ్య దూరము AB ఈజ్ ఈక్వల్ టు 650 మీటర్ అయితే కొండ ఎత్తు ఎంత? The angles of elevation of the top of a mountain from 2 points A and B on a horizontal line are 15 degrees and 75 degrees respectively. If AB is equal to 650 meter, then the height of the mountain is. పోనీ నేను డయాగ్రామ్ ఇస్తాను, మీరు ఆన్సర్ చేస్తారా? ఇక్కడ కూడా యాంగిల్స్ లేవండి, యాంగిల్స్ లేని ప్రాబ్లం ఇది. ఓకే, ఇక్కడ దూరంగా ఒక మౌంటైన్ ఉంది, ఇది ఒక కొండ, ఇదేమో లెవెల్ గ్రౌండ్ క్షితిజం అండి. ఇక్కడ A అనే బిందువు ఉంది, ఇక్కడ B అనే బిందువు ఉంది. ఈ రెండు కూడా ఊర్ధ్వ కోణాలే అంటే మొదటగా పరిశీలకుడు ఇక్కడ ఉన్నాడు. వీడేం చేశాడు? ఏ నుండి కొండ శిఖర పై భాగాన్ని, కొండ శిఖరాన్ని 15 degrees ఊర్ధ్వ కోణంతో పరిశీలించాడు. ఆ తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి
650 మీటర్ల దూరము నడిచిన పిదప మరలా కొండ శిఖరాన్ని పరిశీలించాడు 75 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో. అయితే కొండ శిఖరం యొక్క ఎత్తు ఎంత? ఇదండి క్వశ్చన్. కొండ శిఖరం యొక్క ఎత్తు ఎంత? మీకు కావాలంటే ఒక్కసారి గుర్తు చేస్తాను. ఇక్కడ tan 15 degrees వాల్యూ 2 - √3, tan 75 degrees వాల్యూ 2 + √3. మనం కాంపౌండ్ యాంగిల్స్లో వీటిని డిరైవ్ చేశాం. చూడండి, లెట్ ఇట్ బి ఎక్స్ అండి. ఇది ఎక్స్ అనుకుందాం. అప్పుడు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని యూజ్ చేయొచ్చు మనం. అప్పుడు ఏమవుతుంది చూడండి, tan 15 degrees is equals to h by 650 plus x. tan 75 degrees is equals to h by x అండి. h by x అండి. ఇదేదో కొంచెం చిన్నగా ఉంది చూడండి. x is equals to h cot 75 degrees. ఈ tan 75ని ఇక్కడికి తీసుకొస్తే, ఓకే, cot 75 degrees అంటే tan 15 degrees h ఇంటూ 2 - √3. ఇది ఎక్స్కి హెచ్కి ఉండే రిలేషన్. tan 15 degrees అంటే 2 - √3 కదండి. ఓకే, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 650 + x is equals to h by 2 - √3. దీనిని రేషనలైజ్ చేస్తే h ఇంటూ 2 + √3. ఆల్రెడీ x అంటే h ఇంటూ 2 - √3 తయారు చేసి పెట్టాము అక్కడ. ఇప్పుడు x ఎలిమినేట్ అయిపోయింది, మనకు కావలసిన h వస్తుంది. 650 is equals to, ఇది అక్కడికి తీసుకెళ్తే 2 + √3 మైనస్ ఆఫ్ 2 + √3 అంటే 2 √3 టైమ్స్ h అండి. h is equals to 650 by 2 √3. క్యాన్సిల్ చేస్తే 325. ఇక్కడ మళ్ళీ డినామినేటర్ని రేషనలైజ్ చేసి ఇచ్చాడు ఆప్షన్. 325 అంటే √3 తోటి మల్టిప్లై చేయాలి, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. డినామినేటర్లో ఏమవుతుందండి, 3 అవుతుంది మీటర్స్. 325 √3 by 3 meters.